హలో హాయ్ అండి, నమస్తే. నేను మీ సాహితి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు రుచులు. నేను ఈరోజు మీకు ఇన్స్టాంట్ గుంత పొంగనాలు ఏ విధంగా తయారు చేసుకోవాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇన్స్టాంట్గా వీటిని మనం ఉప్మా రవ్వతో చేసుకుంటామండి. టేస్ట్ చాలా చాలా బాగుంటాయి. మరి ప్రాసెస్ని చూసేద్దాం. ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని ఇందులోకి నేను 1 గ్లాస్ ఆఫ్ ఉప్మా రవ్వని యాడ్ చేస్తున్నాను. నేనైతే ఇక్కడ సన్న రవ్వని తీసుకున్నానండి. మీరు కనుక కొంచెం దొడ్డుగా ఉండే రవ్వ తీసుకుంటే 2-3 పల్సులు ఇచ్చి మిక్సీలో వేసుకొని తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి కరివేపాకు రెమ్మల్ని, అదేవిధంగా 1 కప్ ఆఫ్ పెరుగుని, పుల్లటి పెరుగుని తీసుకొని యాడ్ చేసి దీనిమంతా మనం రవ్వ పెరుగులో మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి. కొద్ది కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేయండి. యాడ్ చేసి మొత్తం అంతా కలుపుకోవాలి. నేను చూపిస్తాను ఏ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి. ఈ విధంగా చూస్తున్నారు కదా, మొత్తం వాటర్ కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ని యాడ్ చేయండి. యాడ్ చేసి ఇదిగోండి ఈ కన్సిస్టెన్సీ, ఈ విధంగా కొద్దిసేపు పక్కన ఉంచండి. ఒక 15 మినిట్స్ నానబెట్టుకోండి. ఇప్పుడు మరొక స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసి జీలకర్ర ఆవాలు, 1 కప్ ఆఫ్ ఉల్లిపాయ ముక్కలు, అదేవిధంగా 1/2 కప్ ఆఫ్ క్యాప్సికమ్ ముక్కలు, అలాగే 4-5 పచ్చిమిర్చి ముక్కల్ని ఈ విధంగా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కరివేపాకు రెమ్మల్ని కూడా వేసుకొని మొత్తం అంతా ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఈ ప్రాసెస్ అనేది నార్మల్గా మనం చేసుకునే పొంగనాలకి యూస్ చేస్తాము, అదేవిధంగా చేసుకోండి. ఇందులోకి చిటికెడు పసుపుని కూడా యాడ్ చేసుకొని కొద్దిగా వేగనివ్వండి. ఇప్పుడు ఇందులోకి మీ దగ్గర అవైలబుల్గా ఉంటే కొద్దిగా కసూరి మేతిని కూడా వేసుకోండి. టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా కలిపి 5 నిమిషాల తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న ఉప్మా రవ్వలోకి ఈ మిశ్రమాన్ని మొత్తం యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఒకసారి బాగా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. కావాలంటే కొద్దిగా వాటర్ని, మరీ గట్టిగా అయింది కాబట్టి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి. ఈ విధంగా మొత్తం చేస్తున్నాను కదా, ఈ కన్సిస్టెన్సీలో పిండి అనేది ఉండాలి. మరీ గట్టిగాను పల్చగాను ఉండకూడదు. ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకోండి. దీని తర్వాత మనం చట్నీ కోసం మిక్సింగ్ జార్ తీసుకొని అందులోకి 1/2 కప్ ఆఫ్ కొబ్బరి ముక్కల్ని, అదేవిధంగా 4 పచ్చిమిర్చి ముక్కల్ని వేస్తున్నాను. ఇందులోకి 1/2 కప్ ఆఫ్ పుట్నాలు, 1/2 కప్పు వరకు పల్లీలని తీసుకోండి. ఈ విధంగా అన్నిటినీ తీసుకొని ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేయండి. చిటికెడు పసుపుని కూడా యాడ్ చేసుకొని లాస్ట్లో ఒక 1/2 నిమ్మకాయ బద్ద రసాన్ని పిండి వాటర్ని, మన చట్నీకి కావాల్సినంత వాటర్ని యాడ్ చేసుకొని మిక్సీకి పట్టించుకోవాలి. ఈ విధంగా పట్టించుకున్న దాన్ని పోపు వేసుకొని కలుపుకుంటే మనకి కొబ్బరి చట్నీ అనేది తయారవుతుంది. ఇప్పుడు మనం ఇన్స్టాంట్ పొంగనాలని వేసుకుందాం. స్టవ్ వెలిగించి పెనం పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి మొత్తం ఆయిల్ అంతా వేసి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్యాటర్ మొత్తాన్ని ఈ గుంతలలో వేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అంతా గుంతలలో రౌండ్గా వేసేసుకోండి. ఈ విధంగా వేసుకొని కొద్దిసేపు మూత ఉంచండి. ఒక 5 to 10 మినిట్స్ లోపల మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. మనకు 1 సైడ్ అనేవి కాలుతాయి. ఇంకో సైడ్ టర్న్ చేసుకొని మొత్తం 2 వైపులా ఈ గుంత పొంగనాలని మనం వేయించుకోవాలి. ఈ విధంగా అయిన వాటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇంతే అండి, ఎంతో సింపుల్గా ఈజీగా మార్నింగ్ ఆఫీస్లకి టైం అయ్యే ముందల చేసుకునే ఇన్స్టాంట్ గుంత పొంగనాలు చాలా బాగున్నాయండి. టేస్ట్ మీరు కూడా తయారు చేసుకొని మీకు ఎలా కుదిరినాయో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.